నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 15వ తారీఖు 2025 ఆదివారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. ఈ రోజు చవితి మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషముల వరకు ఉంది. తదుపరి పంచమి తిథి. ఎవరైనా సంకష్టహరి చతుర్దశి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు అంటే సూర్య ఉదయాన్ని బట్టే మనం లెక్క కడతాము. అంటే కొంతమంది తిథి వచ్చిన రోజు చేసుకుంటారు, మరి కొంతమంది సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో దాన్నే మనం తిథిగా అనుకుంటాం. కాబట్టి కొంతమంది నిన్న చేసి ఉంటారు, కొంతమంది ఈ రోజు కూడా చవితిని చేసుకోవచ్చు. అయితే నక్షత్రము శ్రవణ నక్షత్రము రాత్రి 12 గంటల 49 నిమిషముల వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం నుంచి ఉదయం 6 గంటల 38 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాల నుంచి 3 గంటల 56 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది, అందరి సపోర్టు ఉంటుంది, పై స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా మీకు మీ పై అధికారుల యొక్క గుర్తింపు కలిగే అవకాశము, ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషపరిచే అవకాశము కనబడుతోంది. అయితే పదోన్నతికి కూడా అంటే ప్రమోషన్స్ రావడము, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీంతో పాటు వ్యాపారంలో ముఖ్యమైన ఒప్పందాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని పట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. సూర్యగ్రహ శాంతి కోసము గోధుమలను కానీ ఎర్రని వస్త్రాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విదేశీ సంబంధిత అవకాశాలు అంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, విద్య కానీ అక్కడికి వెళ్ళి చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత గురువులు, పెద్దలు వీరి యొక్క ఆశీర్వాదము మీకు ఈరోజు చాలా తప్పనిసరి, అవసరం కూడా. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొంత అదనపు ఖర్చు అయినప్పటికీ మీకు ఖర్చుకి సంబంధించినటువంటి ఖర్చు 2 రూపాయలు అయితే మీకు ఆదాయం 10 రూపాయలు వచ్చేటట్టుగా, అంటే ఖర్చుతో సమానంగా మరీ ఎక్కువగా ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అలా అని విపరీతమైన ఖర్చుల జోలికి ఈ రోజైతే వెళ్ళకండి. పరిహారంగా ఈరోజు అన్నదానము ఒకరిద్దరికైనా మీ చేత్తో అన్నదానం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఆకస్మిక ధన ప్రాప్తి, ఇన్సూరెన్స్ ద్వారా కావచ్చు, లేదా అంటే చిట్టీల ద్వారా కావచ్చు, లేదా మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా కావచ్చు, ధన ప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది. కొంత ఆందోళన, ఎక్కువగా చికాకు, ఒత్తిడి కలిగేటట్టుగా కనబడుతోంది. ఆత్మస్థైర్యంతో ఏ పనైనా చేసుకోండి. ధైర్యం కలిగి ఉండడము ఈ సమయంలో చాలా ముఖ్యమైన విషయంగా చెప్పడం జరిగింది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శని నవగ్రహ ఆలయంలో శనికి సంబంధించిన పూజ కానీ మీ పేరిట దానంగా కానీ ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో భాగస్వామ్య అంటే ఒప్పందాలకు కానీ, అవకాశాలకు కానీ చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. దాంపత్య సంబంధాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. అంటే నిన్నటి వరకు బాగోకపోయినా
ఇబ్బందులు కలిగినా ఈ రోజు అనుకూలత ఏర్పడే అవకాశం కనబడుతోంది. కొంత శారీరక అలసట ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా మీరు చేసే పనిలో శ్రమ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్‌లో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏదైనా ఒక ఆలయాన్ని, మీ ఇష్టదైవం ఆలయాన్ని సందర్శించి అక్కడ మీ పేరిట అర్చన చేయించుకోండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.